హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబస్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. సో మీరు కానీ మనీ సేవ్ చేయాలని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు కరెక్ట్ అనమాట. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దానివల్ల మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ పాలసీ గురించి చెప్పడం జరుగుతుందనమాట. సో ఎల్ఐసిలోని జీవన్ లాభ్ అనే పాలసీ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ దీనివల్ల ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 25 ఇయర్స్లో 1 crore ఎలా సంపాదించగలడు అని నేను ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం చెప్తానమాట. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ నేను ఈ జీవన్ లాభ్ ప్లాన్ అనేది చెప్పబోతున్నాను అనమాట. జీవన్ లాభ్ ప్లాన్ నెంబర్ 736. సో దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు 8 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఈ పాలసీకి ఎలిజిబుల్ అనమాట. సో ఇందులో ఒక కండిషన్ ఉంది. ఏంటంటే మనము 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి మెడికల్ అనేది చేయడం జరుగుతుందనమాట. సో మెడికల్ చేసి మెడికల్లో ఫిట్ అని నిర్ధారించుకున్న తర్వాతనే మనము ఈ పాలసీ అనేది జీవన్ లాభ్ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత టర్మ్స్ చూసుకున్నట్లయితే మనకు 16 ఇయర్స్ ఒక టర్మ్ ఉంటుంది. ఆ తర్వాత 21 ఇయర్స్ టర్మ్ ఉంటుంది. ఆ తర్వాత 25 ఇయర్స్ టర్మ్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ 16 ఇయర్స్ టర్మ్కి మనం కేవలం 10 ఇయర్స్ ప్రీమియం కడితే సరిపోతుంది. ఆ తర్వాత 20 ఇయర్స్ టర్మ్కి మనం కేవలం 15 ఇయర్స్ ప్రీమియం కడితేనే సరిపోతుంది. ఆ తర్వాత 25 ఇయర్స్ టర్మ్కి మనం కేవలం 16 ఇయర్స్ ప్రీమియం మాత్రం కడితే సరిపోతుంది. సో మనం ఓన్లీ 10 ఇయర్స్ కట్టి వదిలేస్తే ఎట్లా? సో మిగతా టర్మ్ మొత్తం మన బదులు కంపెనీ అనేది భరించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మీకు ఒక 25 ఇయర్ ఉన్న పర్సన్ 25 ఇయర్స్ టర్మ్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, సో ఆయనకి ఆ పర్సన్ 1 కోటి ఎలా సంపాదించగలడు అని ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ 40,25,000 టర్మ్ అంటే 40,25,000 సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీ తీసుకున్నట్లయితే అతను ఒక 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నట్లయితే అతను కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అతను పర్ ఇయర్ కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే 1,99,328 రూపీస్ అనమాట. 938 రూపీస్. సో ఇది పర్ ఇయర్ కట్టాల్సిన ప్రీమియం. సో ఇందులో 1,91,328 రూపీస్ ఏమో ప్రీమియం. ఆ తర్వాత 8,610 రూపీస్ ఏమో జిఎస్టీ. ఇది ఫర్ ద ఫస్ట్ ఇయర్ అనమాట. మనం ఫస్ట్ ఇయర్ పే చేసేటప్పుడు మనం 1,99,938 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో దీని చూసుకున్నట్లయితే 1,91,328 రూపీస్ ఏమో ప్రీమియం కట్టాలి. ఆ తర్వాత 8,610 రూపీస్ ఏమో జిఎస్టీ అనేది కట్టడం జరుగుతుంది. సో మనకు పర్ మంత్ కట్టుకోవాలని అనుకుంటే మనకు 7,017 రూపీస్ మాత్రమే పడటం జరుగుతుందన్నమాట. సో మనం పర్ మంత్ ఒక 20,000 సేవ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే పర్ మంత్ ఒక 17,017 రూపీస్ మనం ఈ పాలసీలో కట్టుకున్నట్లయితే మనకు ఒక 25 ఇయర్స్ టర్మ్లో ఎంత మనీ వస్తుందనేది ఇప్పుడు కాసేపట్లో మనకు తెలుస్తుంది. సో మనం ఇలా ఫస్ట్ ఇయర్లో 1,99,938 రూపీస్ అనేది మనం పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో మనకు ప్రీమియం అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ ఇయర్లో 1,99,938 రూపీస్ అనేది మనకు
ఫస్ట్ ఇయర్‌లో ఈ పాలిసీ ఉన్నట్లయితే మనకు సెకండ్ ఇయర్‌లో 1,95,633 అనేది మనకు సెకండ్ ఇయర్ నుంచి మిగతా 15 ఇయర్స్ అనేది మనం పే చేయడం జరుగుతుందనమాట. సో, ఎందుకు అనంటే ఇక్కడ జీఎస్టీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో, మనకు ఫస్ట్ ఇయర్‌లో 8,610 రూపీస్ జీఎస్టీ ఉంటే, సెకండ్ ఇయర్‌లో మాత్రం 4,305 రూపీస్ జీఎస్టీ అనేది ఉంటుంది. సో, ఈ జీఎస్టీ చేంజ్ వల్ల మనకు ఫస్ట్ ఇయర్‌లో పర్ మంత్ 17,017 రూపీస్ పే చేస్తే, మనం సెకండ్ ఇయర్ నుంచి 16,650 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో, మనం ఇన్ ద స్పాన్ ఆఫ్ 16 ఇయర్స్‌లో మనం పే చేసే అమౌంట్ వచ్చేసి 31,34,433 రూపీస్ అనేది మనం 16 ఇయర్స్ టర్మ్‌లో పే చేస్తామన్నమాట. సో, మనకు ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ 25 ఇయర్స్‌కి మనకు మెచ్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తదంటే 1,82,625 రూపీస్. సో, మనము 16 ఇయర్స్ 16 ఇయర్స్ రిలీజియస్‌గా ఎవ్రీ మంత్ జస్ట్ ఒక 17,000 అమౌంట్ మనం సేవ్ చేసుకోవడం వల్ల ఒక 25 ఇయర్స్‌లో మనం ఒక 1,00,00,000 రూపాయలనేది సంపాదించడం జరుగుతుంది. సో, ఈ ఎల్ఐసి అనేది మనకు సావరీన్ గ్యారంటీ అంటే మీకు ఐడియా ఉండొచ్చు కదా! సో, మనకు మనీకి గవర్నమెంట్ అనేది గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అట్లాగే మనకు ఎల్ఐసి బాండ్స్‌లకి సావరీన్ గ్యారంటీ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా ఇన్‌ఫ్లేషన్ వల్ల ఆహ్, ఆహ్, మన మనీ రేట్ అనేది తగ్గినా, పెరిగినా సో, దానికి తగ్గట్టుగా మనది ఈ ఎల్ఐసి అనేది మూతపడడం లేదా వాళ్ళు చెప్పిన అమౌంట్ కన్నా తక్కువ ఇవ్వడం ఇట్లాంటిదనేది జరగదనమాట. వాళ్ళు ఒక్కసారి బాండ్ ఇస్తే దానికి వీళ్ళు అంటే ఎల్ఐసి కట్టలేకపోయినా గవర్నమెంట్ అనేది దానికి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో, మీ దగ్గర బాండ్ ఉన్నట్లయితే సో, ఎల్ఐసి మీకు ఖచ్చితంగా ఆ మనీ అనేది ఎట్టి పరిస్థితిలో ఇస్తది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1,99,938 రూపీస్. సో, ఇది మనం కట్టే ప్రీమియం. సో, ఈ ప్రీమియంకి గాను మనకు 1,89,175 రూపీస్ ప్రతి ఇయర్ మనకు బోనస్‌గా యాడ్ కావడం జరుగుతుందనమాట. సో, మనం కట్టే 1,99,938 రూపీస్‌కి 1,89,175 రూపీస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో, మనం ఓన్లీ 16 ఇయర్సే కడుతున్నాం కాబట్టి ఓన్లీ 16 ఇయర్సే బోనస్ అనేది వస్తదనుకుంటే తప్పు. సో, మనం కట్టని ఆ 9 ఇయర్స్‌కి కూడా బోనస్ అనేది యాడ్ కావడం జరుగుతుందనమాట. అంటే టోటల్‌గా 25 ఇయర్స్‌కి వచ్చే బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అట్లాగే ఫైనల్ ఎడిషన్ బోనస్ అని సో, మనం పాలసీ టర్మ్ అంతా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు ప్రతి 1000 రూపీస్‌కి 330 రూపీస్ మనకు యాడ్ కావడం జరుగుతుందనమాట. సో, మనం పాలసీ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇట్లా ప్రతి 1000 రూపాయలకి 330 రూపాయలు మనకు పాలసీకి కలవడం జరుగుతుందనమాట మనకొచ్చే అమౌంట్. ఆ తర్వాత దీంట్లో ఉండే బెనిఫిట్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కట్టిన తర్వాతకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే నార్మల్ రిస్క్ జరిగినట్లయితే మనకు 40,25,000 సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీ తీసుకున్నట్లయితే మనకు కంప్లీట్‌గా మనం ఎన్ని ఇయర్స్ కట్టినా ఈ 40,25,000 రూపీస్ ప్లస్ మనం ఎన్ని ఇయర్స్ కట్టినామో దానికి సంబంధించిన బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇయరే మనం ప్రీమియం అనేది పే చేయడం జరిగింది. సో, అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది ఈ 40,25,000 ప్లస్ 1,00,000
₹89,175 రూపీస్ బోనస్ అనేది రావడం జరుగుతదనమాట. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్‌కే ఏదైనా రిస్క్ జరిగినట్లయితే సో, ఈ 40,25,000 సమ్ అష్యూర్డ్ ప్లస్ ఈ ఏదైతే అమౌంట్ ఉంటదో మనకు బోనస్ యాడ్ అయ్యేది, ఆ బోనస్ గూడా ఇయర్‌ది యాడ్ కావడం జరుగుతుంది. సో, ఇదంతా మన నామినీకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ యాక్సిడెంటల్ రిస్క్ అనేది జరిగినట్లయితే మనకు 40,25,000తో పాటు మరో 40,25,000 అంటే మొత్తం 80,50,000 ప్లస్. సో, ఆ రిస్క్ ఎప్పుడు జరిగింది? ఐ మీన్ 1 ఇయర్ తర్వాత జరిగిందా? 2 ఇయర్స్ తర్వాత జరిగిందా? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ అనుకున్నట్లయితే సో, 1 ఇయర్‌కి సంబంధించిన బోనస్ 1,89,175 రూపీస్. సో, ఈ బోనస్ అంతా కలిపి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, నార్మల్ రిస్క్ జరిగినట్లయితే మనకు సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ఇస్తారు. ఆ తర్వాత యాక్సిడెంటల్ రిస్క్ జరిగినట్లయితే మనకు సమ్ అష్యూర్డ్‌కి డబల్, సమ్ అష్యూర్డ్‌కి డబల్. ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత ఇది జరిగింది అనడానికి సో, ఆ బోనస్ కూడా యాడ్ కావడం జరుగుతుందనమాట. సో, మీకు కనుక ఈ పాలసీ అనేది ఒకవేళ మీరు చేసుకోవాలని అనుకుంటే, లేకుంటే దీనికి సంబంధించింది ఏమైనా డౌట్లైనా ఏమన్నా ఉంటే సో, ఈ నెంబర్‌కి కాల్ చేయండనమాట. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. సో, మీ డౌట్స్ అన్నీ ఏమన్నా ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.